ఉత్తర భారతంలో చలిపులి మరింత విజృంభించింది. ఢిల్లీతో సహా చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో హిమపాతం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హిమాచల్లో రానున్న 24 గంటల్లో మంచు తుఫాను కుదిపేస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్ను మంచు తుఫాన్ వణికిస్తోంది. గత 15 రోజులుగా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా ఇప్పటికే జనం అష్టకష్టాలు పడుతున్నారు. రానున్న 24 గంటల్లో మంచు వర్షం తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హిమాచల్ రాజధాని సిమ్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లపై ఎక్కడ చూసినా మంచు మాత్రమే కనిపిస్తోంది. ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే భయమేస్తోందని అంటున్నారు స్థానికులు. ఎక్కడ మంచులో ఇరుక్కుంటామోనన్న భయం వారిని వెంటాడుతోంది. గత 15 రోజులుగా మంచులో కూరుకుపోయిన వాహనాల్ని ఇప్పటికి కూడా బయటకు తీయలేదు. వాహనదారులు కొన్ని ప్రాంతాల్లో సాహసం చేసి ముందుకు వెడితే చొక్కులు కనిపిస్తున్నాయి. మంచులో కారులు కదలడం లేదు. వెనక్కి వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో నానావస్థలు పడుతున్నారు జనం. కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది. మంచినీటి సరఫరా కూడా చాలా చోట్ల నిలిచిపోయింది. నిత్యావసర వస్తువులు దొరక్క జనం అల్లాడుతున్నారు. దుకాణాలు తెరవకపోవడంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతం. अभी भी लाइट नहीं, दिन को भी लाइट नहीं है। कहाँ पे जाना? शाम को दे मैं 5 बजे लाइट और बस। अब तो गांव बन गया है। गांव क्या, गांव से बदतर होगी जिंदगी। गांव बन गया, गांव से बदतर होगी जिंदगी। మనాలిలో -14 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిమ్లాలో -6 డిగ్రీల ఉష్ణోగ్రతలు జనాన్ని వణికిస్తున్నాయి. చలిమంటలు వేసుకుంటూ జనం సేద తీరే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న 48 గంటల్లో హిమాచల్లో వర్షంతో పాటు భారీగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్లో కూడా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. కొన్ని చోట్ల 5 అడుగుల మేర ఐస్ రోడ్లపై పేరుకుపోయింది. మంచును తొలగించడానికి అధికారులు భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఎక్కడ చూసినా మంచు తప్ప ఏమీ కనిపించడం లేదు. స్నోబాల్ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్రీనగర్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దాల్ లేక్ గడ్డకట్టుకుపోయింది. హౌస్ బోట్లకు నిలయమైన దాల్ లేక్ లో మంచు తప్ప ఏమీ కనిపించడం లేదు. -డిగ్రీల ఉష్ణోగ్రతల కారణంగా ఇళ్ల నుంచి బయటికి రావడానికి జనం వణికిపోతున్నారు. శ్రీనగర్ తో పాటు రాజౌరి లాంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. ఈ ప్రాంతం టూరిస్టులకు కనువిందు చేస్తోంది. శ్రీనగర్ కంటే కూడా ఇక్కడ అందమైన దృశ్యాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు పర్యాటకులు. మంచు కురిసే బేడను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఐస్ పై డాన్సులతో అదరగొడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. బీహార్, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కారణంగా రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దాదాపు 1 రోజుల నుంచి ఢిల్లీలో ఇదే పరిస్థితి ఉంది. పొగమంచుతో రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రతిరోజు కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నారు.